సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్య 38కి పెంచుతూ కేంద్రం తెచ్చిన బిల్లు పాస్ అయిందన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. కేసుల విచారణ వేగవంతం చేయాలనే లక్ష్యంతో కేంద్రం బిల్లు తీసుకొచ్చిందన్నారు. దాదాపుగా సుప్రీంకోర్టులో 1,00,000 పెండింగ్ కేసులున్నాయని, ఒక్క సంవత్సరంలో 65,000 కేసులను డిస్పోజ్ చేస్తే 75,000 కొత్త కేసులు నమోదవుతున్నాయన్నారు. సత్వర న్యాయం అందించేందుకు 7,000 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. జడ్జిల పెంపుతో అదనపు భారమైన కక్షిదారులకు ఇబ్బందులు కలగకుండా కేంద్రం చర్యలు చేపడుతుందని తెలిపారు. 33+1 33 మంది జడ్జిలు, ఒక చీఫ్ జస్టిస్ నుంచి 37+1 నలుగురు సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్యను పెంచుతూ భారత పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి బిల్లుని ఈరోజు లోక్సభ పాస్ చేయడం జరిగింది. ఈ దేశంలో చాలా కాలం నుంచి పేరుకుపోతున్నటువంటి అనేక పెండింగ్ కేసుల అంశానికి సంబంధించి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం చాలా స్పష్టంగా కేసుల డిస్పోజల్ విషయం లోపల ఒక వేగవంతమైనటువంటి ప్రక్రియ జరగాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఇప్పుడున్నటువంటి 33+1 జడ్జిలతోటి ఎప్పుడైనా కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే 5, 7, 9 మంది జడ్జిలతో కూడిన ధర్మాసనాలు నడవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జడ్జీల సంఖ్య తక్కువ ఉండడం వల్ల ఇతర బెంచ్లకు డిస్టర్బ్ అవుతుందనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడున్నటువంటి జడ్జీల సంఖ్యను 34 నుంచి 38కి పాస్ చేయడం అనేటువంటి బిల్లుని ఎన్డీఏ ప్రభుత్వ హయాం లోపల పాస్ చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కొన్ని గణాంకాలు దేశ ప్రజల ముందు ఉంచాలనే ఉద్దేశంతో నేను మీ ముందుకు రావడం జరిగింది. ఈరోజు సుప్రీంకోర్టులో 95,785 కేసులు పెండింగ్లో ఉన్నాయి. అంటే దాదాపు 1,00,000కి దగ్గరకు వచ్చింది. సుప్రీంకోర్టులో పెండెన్సీ ఉన్నటువంటి కేసుల సంఖ్య 95,785 పెండింగ్ కేసెస్ ఉన్నాయి. దీనివల్ల వచ్చిన ఇబ్బంది ఏంటంటే, కొన్ని పనిచేస్తలేరా జడ్జిలు అంటే 2025లో ప్రపంచం ఆశ్చర్యపోతుంది. భారతదేశ సుప్రీంకోర్టు డిస్పోజ్ చేసినటువంటి, ఒక సంవత్సరంలో డిస్పోజ్ చేసినటువంటి కేసుల సంఖ్య 65,615 కేసులను డిస్పోజ్ చేసింది. సో ఇన్ని కేసులు పోతే ఇంకా కొత్త కేసులు ఏడికేలు వస్తున్నాయి అనేటువంటి అనుమానం ప్రజలకు వస్తే, ఒక 2015 సంవత్సరంలోనే 75,410 కేసుల్ని ఫైల్ చేసిరు సుప్రీంకోర్టులో. 75,400